అందరికీ కూడా వందనాలు. మరి ప్రవీణ్ ప్రగడాల దైవజనులు ఇలా చనిపోవడం చాలా దుఃఖకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగులాగున మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయునని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, నిజముగా అటువంటి దైవజనులు అలాగా వారు మరణం జరగటం చాలా విషాదకరం, చాలా దుఃఖిస్తున్నాము. అటువంటి దైవజనులు అనేక మంది కూడా లేవాలని, వారి కుటుంబానికి ఆదరణ కలగాలని, వారు చేసినటువంటి మంచి కార్యాలు నిజముగా వారు వెంట వెళ్ళినవని నేను నమ్ముచున్నాను. సేవకులను బట్టి నేను దుఃఖపడుతున్నాను. అయితే ఆ మరణం ఎలాగా అనేది వాక్యములో, అపోస్తుల కార్యములో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము. స్టెఫెను కూడా ఊరు వెలుపల రాళ్లతో చంపబడినట్లుగా, హతసాక్షి క్రీస్తు కొరకు అవునట్లుగా మనకందరికీ తెలుసు. అయితే సేవకులు కూడా ప్రవీణ్ ప్రగడాల దైవజనులు హతసాక్షుల సమూహంలో చేరారని నేను నమ్ముచున్నాను. మనమందరము కూడా దైవజనుల నిమిత్తము వారి కుటుంబానికి ఆదరణ కలుగులాగు, వారి విశ్రాంతిలో ఉన్నారు కనుక వారి కుటుంబం అంతటి కొరకు ఆదరణ కలిగిలాగు మనమందరము కలిసి వారి నిమిత్తమై ప్రార్థనిస్తూ వారి కొరకు మనమందరము ప్రార్థన చేసేవారమై ఉన్నామనేది సేవకురాలికి మాటని తెలియపరుచుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.